టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్కి కేసీఆర్ పెద్ద తలనొప్పి. ఆయనే బలం, ఆయనే బలహీనత. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాట్లాడితే వింటారు, వినాలనుకుంటారు. కానీ ఆయన మాట్లాడటం మానేసి సినిమా చూస్తూ కూర్చున్నారు. ఓ పక్కన పార్టీ విలీనం అయిపోతుందన్న, ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది అన్నటువంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు బీజేపీలో విలీనం జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఇద్దరు 2 పార్టీలు విలీనం చేసేశారు. అంతేగాని 39 స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీ, 4 బలమైన నాయకులు ఉన్నారు ఆ పార్టీకి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇంకా సంతోష్ రావు, ఇంతమంది ఉన్నారు. ఇలాంటి ప్రాంతీయ కుటుంబ పార్టీలు ఏవి విలీనం చేసిన చరిత్ర లేదు. లైక్ ఆర్జేడీ, లైక్ డిఎంకే, వీళ్ళకి ఎవరికన్నా విలీనాలు జరిగినాయా? జేడీయూ ఎవరైనా విలీనం అయ్యారా? సీట్లు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు. కానీ కాకపోతే భవిష్యత్తులో ఓ ప్రాబ్లం ఉంటుంది. లైక్ కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ పుంజుకుని 3rd ప్లేస్కి, చాలా చిన్న ప్లేస్కి వెళ్ళిపోయింది జేడీఎస్. అట్లాంటి పరిస్థితి ఏమో రావచ్చేమో, కానీ అప్పుడు పొత్తు పెట్టుకుంటారేమో, కానీ విలీనాలు చేసుకునేటటువంటి స్థితి అయితే ఎక్కడా జరగలేదు భారతదేశంలో. అట్లాంటిది ఇక్కడ జరుగుతుంది అన్నటువంటిది కేవలం జోష్యాలు మాత్రమే.